దేవునికి స్తోత్రం కలుగును గాక. 107వ కీర్తన 20వ వచనంలో వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆయన తన వాక్కును పంపించి వారిని బాగు చేసినటువంటి మాట. దేవుడు బాగు చేసే దేవుడు కానీ పాడు చేసేటువంటి దేవుడు కాదు. ప్రపంచంలో చాలామంది పాడు చేసేటువంటి వారు ఉంటారు, బాగు చేసేవారు చాలా తక్కువ. అందరూ అలాంటి వాళ్ళు అని చెప్పేసి నేను చెప్పను, కానీ కొంతమంది పాడు చేసేటువంటి వారు మాత్రమే ఉన్నారు. మంచి పని చేయటానికి ప్రోత్సహించరు, కానీ చెడిపోయేటువంటి విషయాల్లో వాళ్ళు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. ప్రపంచంలో రెండు గుంపుల వారిని మనుషులను కనుక మనం విడదీసినట్లయితే, అంటే విడదీసి ఆలోచన చేయగలిగితే వాళ్ళ ఆలోచన విధానాన్ని, ఒక గుంపు ప్రజలు ఆలోచన ఎలా ఉంటాయంటే, నువ్వు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వారికి చెప్పటానికి, మనుషులకి చెప్పటానికి నువ్వు ప్రయత్నించినప్పుడు వారు వినటానికి ఇష్టపడరు. మా సమస్యలు మాకున్నాయి, లేదంటే మా పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉన్నాయి, ఇంకా నీ సమస్యలు ఆలకించడానికి, నీ సమస్యలకు పరిష్కరించడానికి మా యొద్ద ఎలాంటి సమయం లేదు, కాబట్టి దయచేసి మాకు చెప్పమాకండి అన్నట్టుగా మన సమస్యలు ఏవైతే ఉన్నాయో, మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్తూ ఉంటుంటే వాళ్ళు దాటిపోయేటువంటి వారుగా ఉంటారు. ఇది ఒక గుంపు ప్రజలు. మరొక గుంపు వారు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే మన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు వినటానికి వింటారు, కానీ వాళ్ళ మనసుల్లో ఎక్కడ లేని సంతోషం ఉంటుంది. ఎందుకు అంటే, నువ్వు సమస్యల్లో ఉంటే వాళ్ళకి సంతోషం, నువ్వు చెడిపోతే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. నువ్వు విచారంతో లేదంటే కన్నీటితో నువ్వు విలపిస్తూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు నీ సమస్యల్లో వాళ్ళు చాలా సంతోషపడతారు లోపల, కానీ ఏదో పైన ఏదో అవునా అన్నట్టుగా మాట్లాడతారు, కానీ లోపల ఎంతో సంతోషపడతారు. ఈ రెండు గుంపుల వారు మన చుట్టూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే మన సమస్యల నుంచి వాళ్ళు పరిష్కారము ఇవ్వరు, కానీ మన సమస్యలను మన సమస్యలు వినటానికి కూడా వాళ్ళు అంగీకరించరు. కానీ మనం పాడైపోతే మనం నాశనం అయిపోతూ ఉంటుంటే వాళ్ళు చాలా సంతోషపడేటువంటి వాళ్ళు ఉన్నారు. బాగు చేయటానికి ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చేటువంటి వాళ్ళు లేరు. ఈ రోజున చాలామంది జీవితాల్లో, పాడైపోయినటువంటి జీవితాల్లో ఈ రోజున చాలామంది ఉన్నారు. అంటే చాలామంది మంచిగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, మంచి హోదా కలిగినటువంటి వాళ్ళు, సమాజంలో గౌరవ మర్యాదలు కలిగినటువంటి వాళ్ళు పైకి ఎలా కనపడతా ఉన్నారంటే, వాళ్ళ పనులు కానీ వాళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా మంచివారుగా ఉన్నారు, చాలా మంచివారుగా కనపడుతూ ఉంటారు. ఎంత మంచివాళ్ళో వీళ్ళు, చాలా వినయం, విధేయత, గౌరవం, మర్యాదలు అన్నట్టుగా వారు కనపడటానికి ఆ విధంగానే కనపడతా ఉన్నారు, కానీ లోపల మాటికి వాళ్ళ హృదయాలన్నీ కూడా చెడిపోయినట్టు హృదయాలుగా ఉన్నాయి. అందుకని వారిని బట్టి బైబిల్ ఏం చెప్తా ఉందంటే, 147వ కీర్తన 3వ వచనంలో ఏంటంటే, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు, బాగు చేయువాడు. అంటే ఏంటి, బయటికి కనపడటానికి బాగానే కనపడతా ఉన్నారు, కానీ లోపల కుళ్ళు ఉంది, లోపల కుతంత్రాలు ఉన్నాయి, లోపల అసూయ ఉంది, లోపల పగ ఉంది. అలాంటి చెడిపోయినటువంటి హృదయాల్ని ఎవరు బాగు చేస్తారు? ఈ రోజున ఇంటిలో ఏదైనా వస్తువు పాడైతే ఆ వస్తువుకి సంబంధించినటువంటి మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఆ వస్తువుని బాగు చేస్తారు. బహుశా నీ టీవీ పాడైపోతే టీవీ మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఆ టీవీని బాగు చేస్తాడు, అతను ఆ మెకానిజం వచ్చు కాబట్టి. ఒక కారో ఒక బైకు చెడిపోతే ఆ సంబంధిత మెకానిక్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాటిని బాగు చేస్తారు కదా. అదే ఇప్పుడు ఇంట్లో ఏదో ఒక వస్తువు పాడైంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వాషింగ్ మిషన్ పాడైపోతే ఒక టాపీ మేస్త్రి దగ్గర తీసుకెళ్ళి, బాబు మా వాషింగ్ మిషన్ పాడైపోయింది ఏమైనా చూస్తారా, కొంచెం బాగు చేస్తారంటే ఆయన ఏమంటాడు, నా దగ్గరికి కాదమ్మా మీరు తీసుకొచ్చేది, నేను టాపీ మేస్త్రిని కాబట్టి నాకు 4 ఇటుకలు ఇచ్చి కొంచెం ఇసుక సిమెంట్ ఇస్తే నేను కడతాను, ఏదైనా కట్టమంటే గోడ కానీ ఇల్లు కానీ ఏదైనా కడతాను, కానీ నీ వాషింగ్ మిషన్ని నేను రిపేర్ చేయలేను, అది నా చేత కాదు అని చెప్పేసి అంటాడు.
అంటే వాషింగ్ మిషన్ ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే వాషింగ్ మిషన్ మెకానిజం తెలిసినటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తేనే మాత్రమే దాన్ని బాగు చేస్తాడు. అలాగాక మరొక వ్యక్తికి వేరొక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తే వాటిని బాగు చేయలేడు. ఇప్పుడు గుండె చెదరనటువంటి వారిని దేవుడు బాగు చేస్తాడన్నప్పుడు నీ గుండె లోతుల్లో పాడైనటువంటి నీ హృదయాన్ని, పాడైనటువంటి నీ జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ పాడైనటువంటి నీ గుండెని కానీ, నీ హృదయాన్ని కానీ, నీ జీవితాన్ని ఎవరూ బాగు చేయలేరు. కానీ పరిశుద్ధ గ్రంథము మాత్రమే నిన్ను బాగు చేసేది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎవ్వరు కూడా దాన్ని బాగు చేసేటువంటి కెపాసిటీ ఇక లోకంలో ఎవ్వరికి కూడా లేదు. ఈరోజు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మన దగ్గర ఇప్పుడు స్కానింగ్లు చాలా ఉన్నాయి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి స్కానర్స్ అంటారు. ఇప్పుడు గుండె ప్రాబ్లం వచ్చింది అనుకోండి, గుండె సంబంధించినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర ఒక స్కానర్ ఉంటుంది. ఆ స్కానింగ్ని బట్టి గుండె ఏ విధంగా కొట్టుకుంటుంది, లేదంటే నీ గుండెకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెప్తారు. లోపల ఉన్న ఈ డ్యామేజ్ అయిపోయినాయి, ఇలాగుంది ఇలాగిందని ఆ స్కాన్ చేసినప్పుడు చెప్తారు. ఒక కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా పనిచేయనప్పుడు, కిడ్నీ బాగాలేదనుకోండి, ఆ కిడ్నీకి సంబంధించినటువంటి ఆ స్కాన్ చేసినప్పుడు ఆ స్కాన్లో అన్ని విషయాలు కూడా మనకు తెలుస్తాయి కదా. ఈ రోజున సిటీ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ స్కాన్ ఉంది, అలా రకరకాల స్కానింగ్లు అందుబాటులోకి వచ్చినాయి. మానవ యొక్క అవయవాలు లోపల ఏ విధంగా ఉన్నాయో, వాటి పనితీరు ఏ విధంగా ఉన్నాయో, ఒకవేళ పాడైపోతే వాటిని ఏ విధంగా బాగు చేయాలో అవయవాల్ని బాగు చేస్తూ ఉన్నారు. ఒకవేళ పైన గుండె ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ గుండె కూడా బాగు చేసేటువంటి హార్ట్ సంబంధించినటువంటి డాక్టర్స్, స్పెషలిస్టులు ఉన్నారు. కానీ గుండె లోతుల్లో అంటే హృదయం ఆంతరంగంలో పాడైనటువంటి ఆ చెడుతనాన్ని, మానవ హృదయాంతరంగంలో చెడిపోయింది. ఆ హృదయాంతరంగం ఎవరికి తెలిసిద్ది? అందుకని బైబిల్ చెప్తా ఉంది, ఆయన చెప్తా ఉన్నాడు, నీ గుండె లోతుల్లో ఉన్నటువంటి విషయాలను కూడా ఆయన చూసేటువంటి దేవుడు. కాబట్టి మనిషి పాడైపోవటానికి, చెడిపోవటానికి బైబిల్ చెప్తుంది అన్నిటికన్నా మోసకరమైనది ఏంటంట? హృదయమే. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించేది ఎవరు గ్రహించగలరు? ఏ డాక్టర్ గ్రహించగలరు? ఎవరు గ్రహించలేరు కదా. హృదయంలో ఎవరుందో, మీ హృదయంలో ఏముందో నేను చెప్పగలనా? మీ హృదయంలో ఏముందో డాక్టర్ చెప్పగలరంటే ఎవరు చెప్పలేరు. బహుశా ఒక స్కానర్ని తీసుకొచ్చి, అంటే గుండెను నీ హృదయంలో ఏముందో చూసేటువంటి ఒక స్కానర్ వచ్చింది అనుకుందాం. ఆ స్కానర్ తీసుకొచ్చి నేను స్కాన్ చేస్తే నీ హృదయంలో ఎలాంటి భావాలు ఉన్నాయో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావో, లేదంటే భార్య భర్త పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉందో, లేదంటే భర్త భార్య పట్ల ఎలాంటి ఆలోచన, బిడ్డలు వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఆలోచనలు, ఈ విధంగా యవనస్తుల ఆలోచనలు ఏమున్నాయో మన హృదయంలో, మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని పసిగట్టే విధంగా, వాటిని బయటికి తీసుకొచ్చే విధంగా ఒక యంత్రం వచ్చింది అనుకోండి. రామ్మ, ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించాలి, నీ హృదయంలో ఏం ఆలోచనలు ఉన్నాయో, ఎవరెవరి మీద ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావో ఒక్కసారి చూస్తే ఒక 10 పేజీలు మొత్తం బయటకు వస్తాయి. అందులో ఉన్నాయి కూడా అంత చెప్పేస్తుంది మిషను. అంటే ఎంతమంది చూపించుకోగలరో, ఎంతమంది రాగలరో? ఎవరో రారు కదా. ఏదో కాసేపు కూర్చొని ఆదివారం వచ్చింది కాబట్టి ఓ ముద్ద అన్నం తినేసి అక్కడ ఫ్యాన్ల కింద కూర్చొని 4 గోడల మధ్య అలాగ చల్లగా ఉంటే, తిన్నాం కాబట్టి ఇలా తిరిగి వస్తే కొంచెం మత్తుగా ఉంటే అయ్యగారు లాస్ట్లో ఆమెన్ అన్నప్పుడు వెళ్ళిపోదామని వచ్చాం. కానీ ఇలాంటి స్కానింగ్లు, ఇలాంటి మిషన్లు పెట్టుకోమంటే మేము పెట్టుకోవటానికి తయారుగా లేవండి. ఈ చర్చి కాకపోతే ఇంకా చాలా చర్చిలో ఉన్నాయి కంట్రీలో, ఆ చర్చిలకు వెళ్తాం. కానీ ఇలాంటి పనులు చేయమంటే మేము పెట్టుకోమంటారు కదా. ఎవరు హృదయానికి సంబంధించినటువంటి మిషన్లో పెట్టుకోవటానికి ఇష్టపడరు. మరి హృదయంలో ఉన్నటువంటి చెడుతనము, హృదయంలో ఉన్నటువంటి నీ ఆలోచన విధానం ఎవరికి తెలియనప్పుడు, ఎవరు గ్రహించలేనప్పుడు దాన్ని ఎవరు చూస్తారు అని బైబిల్ చెప్తా ఉన్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం ఎక్కడ ఉందో తెలుసా? బైబిల్ ఆన్సరం. బైబిలే దానికి మిషన్, బైబిలే సాధనం. ఒక వ్యక్తి హృదయం ఎలా ఉందో చెప్పేది ఏదో తెలుసా? అది బైబిల్ మాత్రమే.
నీ హృదయాంతరంగములో నువ్వు ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావో, నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావో, నీ యొక్క స్థితి ఏంటి, ఎలాంటి స్థితిని కలిగి ఉన్నావో అవన్నీ కూడా తెలుసుకోవాలంటే నువ్వు బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే. అన్ని అవయవాలకి ఈ రోజున స్కానింగ్లు ఉన్నట్టుగానే నీ హృదయంలో ఉన్నటువంటి వాటిని చూపించటానికి, నీ దౌర్భాగ్య పరిస్థితిని బయటికి తీసుకొచ్చేటువంటి ఒకే ఒక సాధనము భూమి మీద ఉందంటే అది బైబిల్ మాత్రమే. నువ్వు బైబిల్ దగ్గరికి వస్తే నీ జీవితం ఏంటో తెలిసిపోద్ది. నువ్వు బైబిల్ దగ్గరికి వచ్చి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నువ్వెవరవో బైబిల్ చెప్పిద్ది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో బైబిల్ చెప్పిద్ది. కాబట్టి బైబిల్ దగ్గరికి ఎవరైతే వస్తారో, ఇప్పుడు బైబిల్ దగ్గరికి రావటం వల్ల, ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావటం వల్ల నీ గుండె లోతుల్లో ఉన్నటువంటి ఆలోచన విధానం మాత్రమే కాదు, నీ పాడైనటువంటి హృదయాన్ని దేవుడు చూసి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన బాగు చేసే దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన బాగు చేస్తాడు. అంతేగాని ఇంకా పాడు చేసేసి నిన్ను వేరే దారుల్లోకి, వేరే మార్గంలో, చెడ్డ మార్గంలో ఆయన నడిపించేటువంటి వాడు కాదు. నిన్ను బాగు చేసేటువంటి దేవుడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. మానవ హృదయాన్ని బాగు చేసేటువంటి వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరు. మానవ బ్రతుకును, జీవితాన్ని బాగు చేసేటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఒక్క నా యేసయ్య తప్పితే, నా యేసయ్య దగ్గరికి రాగలిగితే నిన్ను ఆయన బాగు చేస్తాడు. నీ జీవితాన్ని పవిత్రపరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన మహిమార్థమై నిన్ను ఆయన వాడుకుంటాడు. మరి ప్రభు దగ్గరికి రాగలవా? ఇప్పటివరకు వచ్చినట్టు ఉంటూ దేవునికి దూరంగా ఉన్నావేమో, దేవుని మందిరంలో ఉన్నట్టు ఉంటున్నావు కానీ, కూర్చుంటున్నావు కానీ నీ ఆలోచనలు, నీ విధానం అంతా కూడా ఎక్కడో క్రీస్తు ప్రభుకి దూరంగా ఉన్నావేమో, దూరంగా జరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే నా యేసయ్య ఈ ఉదయకాల సమయంలో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను బాగు చేసే దేవుడు. ఆయన బాగు చేసే దేవుడు. నీ హృదయాన్ని బాగు చేస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీకున్నటువంటి సమస్తమును, ప్రభువుకి విరోధముగా ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా ఆయన రిపేర్ చేసి, ఆయన బాగు చేసి ఏ విధంగా అయితే నిన్ను వాడుకోవాలో ఆ విధంగా ఆయన వాడుకుంటాడు. ఎప్పుడు తెలుసా? నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు ఆయన బాగు చేసేటువంటిది. మనుషులను బాగు చేయలేరు కానీ మనుషులు నువ్వు చెడిపోతే సంతోషిస్తారు, మనుషులు నువ్వు ఏడిస్తే సంతోషిస్తారు. నిన్ను ఎప్పుడు పాడు చేయాలా, నిన్నెప్పుడు చెడ్డ మార్గంలో నడిపించారా, నిన్నెప్పుడు నాశనం చేయాలా అన్నట్టుగానే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది మనుషుల ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. కానీ ప్రపంచంలో అందరూ ఆలోచనలు ఉంటే నా యేసే ఆలోచన ఒకటే ఒక ఆలోచన. అదేంటో తెలుసా? నిన్ను బాగు చేయాలనేటువంటి ఆలోచన. ఈ ఉదయకాల సమయంలో ఆయన వాక్కును పంపి బాగు చేసేటువంటి వాడైతే, ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికినప్పుడు, 3.5 సంవత్సరాలు ఆయన అద్భుతమైనటువంటి సేవను ఆయన ఈ భూప్రపంచంలో జరిగించినప్పుడు, అంటే ఈ భూమిలో జరిగించినప్పుడు ఎన్నెన్నో స్వస్థతలు చేశాడు. మరెన్నో అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన జరిగించాడు. ఆశ్చర్యమైనటువంటి, అసాధారణమైనటువంటి కార్యాలు ఆయన సార్వభౌమాధికారాన్ని ఉపయోగించి జరిగించినట్లుగా మనము లేఖనాల్లో మనం చూసినప్పుడు ఎవరిని బాగు చేశాడు? కొన్ని విషయాలు మనం చాలా ఉన్నాయి. ఒక 3 విషయాల్ని మనం ఈ రోజున చర్చిద్దాం. 3 విషయాలు మీ ముందుకు తీసుకొస్తా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అన్నటువంటి మాటను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభువు ఎవరిని బాగు చేశాడు? ఒక్కొక్క అంశాన్ని 3 అంశాలు మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆ అంశాల నుంచి వారిని బాగు చేసినటువంటి దేవుడే నేటికి సజీవుడిగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. మనలో కూడా ఆయన బాగు చేసేటువంటి దేవుడు. చూద్దామా ఎవరిని బాగు చేశాడు? ఆ బాగు చేయబడినటువంటి ఆ వ్యక్తి నుండి మనం ఏం నేర్చుకోవాలి, మన ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు ఏం నేర్చుకోవాలి అన్న వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒక్కొక్క విషయాన్ని మనము జాగ్రత్త సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకున్నట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో అక్కడ ఒక అతన్ని బాగు చేశాడు దేవుడు. ఆ విషయాన్ని మనము పరిశీలిద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఆయన వాక్కును పంపించి బాగు చేసెను అన్నటువంటి
మాటను మనం చదువుకున్నాం కదా. ఆయన ఎవరిని బాగు చేశాడు అంటే మొట్టమొదటిగా మార్కు సువార్త 7:37 ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉండేను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైనా చెప్పండి, ఎవరమ్మా? గట్టి చెప్పండి అమ్మా. యేసు ప్రభులు వారు కదా. యేసు ప్రభుల వారు సమస్తమును బాగుగా చేశాను. ఆయన వాక్కును పంపించి బాగు చేసేవాడైతే ఇక్కడ ఒక మాటను అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి ఆ ప్రజలందరూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వాడు ఈయన సమస్తమును బాగు చేశాను. ఇక్కడ యేసు ప్రభు గలిలయ ఆ సముద్ర ప్రాంతంలో ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు యేసు ప్రభు దగ్గరికి ఒక చెవిటి మోగవాడిని తీసుకొచ్చారు. అంటే ఏంటి? అతని జీవితంలో రెండూ లేవు, వినపడదు, మాట్లాడలేడు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి నిలిపారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ సముద్ర ప్రాంతంలో చాలా స్వస్థతలు చేశాడు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం, చెవిటి మోగవాడు. రెండో ఉన్నాయి అతనిలో. సాధారణంగా ఎక్కువగా మాట్లాడినటువంటి వాళ్ళు వినపడదు, వాళ్ళకి మనం ఏం మాట్లాడుకుంటున్నామో వినపడదు. పుట్టుకతోనే కొంతమంది చెవిటితనంతో పుడతారు, చెవులు వినపడవు. ఆ వినపడకపోవటం వల్ల మాట్లాడతాను కూడా వారు ఇష్టపడరు. వింటేనే కదా తల్లి మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదంటే ఇతరులు ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి వాళ్ళు వినపడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆన్సర్ చేయడానికి నోరు తెరుస్తారు. అప్పుడు మాట్లాడడానికి కొంచెం నోరు పెకలించడం వల్ల మాట్లాడతారు. వినబడినప్పుడు ఇంకేం మాట్లాడతారు? మాట్లాడలేరు కదా. కాబట్టి పుట్టుకతోనే ఈ వ్యక్తికి చెవులు పనిచేయట్లేదు, తద్వారా నోరు కూడా పనిచేయట్లేదు. అంటే మోగవాడు అనమాట, చెవిటివాడు, మోగవాడు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తి మీద చేతులుంచి ఒక మాటను పలికాడు. అరమిక్ భాషలో ఎఫ్ఫాతా అన్నటువంటి మాటను పలికాడు. ఏమాటది? ఎఫ్ఫాతా అనగా లెమ్మని. అతను ఎప్పుడైతే దేవుడు ఆ మాటని పలికాడో ఆ వ్యక్తి చెవులు పనిచేస్తూ ఉన్నాయి, నోరు కూడా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు వినగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. ఎప్పుడైతే అరమిక్లో దేవుడు ఆ మాట పలికాడో, ఆయన వాక్కును ఎప్పుడైతే రిలీజ్ చేశాడో, ఇందా చదువుకున్నాం కదా, ఆయన వాక్కును పంపించి వారిని బాగు చేశాడు అన్నప్పుడు, ఆయన వాక్ ఎప్పుడైతే రిలీజ్ చేశాడో, ఆయన మాట ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో, ఆ వాక్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే అతని చెవులు పనిచేయటం ప్రారంభమైంది. ఆయన నోరు తెరిచాడు, మాట్లాడటం ప్రారంభించాడు. రెండు కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని చూసినటువంటి వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి క్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయన సమస్తమును బాగు చేశాను అన్నటువంటి మాటనే పలికాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్కును పంపించగానే అతని చెవులు తెరవబడ్డాయి, ఆయన నోరు కూడా మాట్లాడటం ప్రారంభించాడు. ఈ రోజున దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? చాలామంది అంటే భౌతిక సంబంధమైనటువంటి చెవులు, భౌతిక సంబంధమైనటువంటి నోటిని గురించి ఈ రోజున మాట్లాడతలేదు, కానీ ఆధ్యాత్మికంగా చాలామందికి చెవులున్నా కానీ వినిపించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే చెవులు మూసుకుపోయినాయి, నోరు ఉందా కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికంగా తను నోరు కూడా పికిలింపలేని పరిస్థితులు ఈ రోజున ఉన్నారు. చెవులు బాగానే ఉన్నాయి, నోరు బాగానే పనిచేస్తుంది పాస్టర్ గారు, ఇంకేంటి మాకు పని చేయట్లేదంటే ఆధ్యాత్మికంగా నీ చెవులు మూయబడ్డాయి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీవు వేటిని నువ్వు వింటా ఉన్నావో ఈ రోజున పరిశీలించుకోవాలి. చెవులు ఉన్నాయి కానీ వేటిని విన్నావు? ఈ రోజులు చెవులు ఉన్నాయని వేటిని పడితే వాటిని వింటూ ఉంటారు కదా. కొంతమంది సినిమా పాటలు వింటూ ఉంటారు కదా, కొంతమంది సినిమా పాటలు వింటూ ఉంటారు, కొంతమంది సినిమాలు ఏమైతే ఉన్నాయో వాటిని చక్కగా చూస్తూ వింటూ ఉంటారు, జబర్దస్త్ ప్రోగ్రాంలు వింటూ ఉంటారు, ముసలం ముచ్చట్లు వింటూ ఉంటారు, చెడ్డ మాటలకి చెవులు కోసుకుంటూ ఉంటారు. వాళ్ళ చెవులకి ఇంపుగా ఇనసొంపుగా ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి వాటి కోసం వెంపర్లాడుతూ ఉంటారు, చక్కగా వింటారు, సమయాన్ని కూడా వేచిస్తారు. అప్పుడు సమయం ఏమి ఉండదు వాళ్ళకి. భర్తకి భోజనం పెడతాం కూడా మర్చిపోతుంది ఒక్కొక్కళ్ళు తల్లులు, నువ్వే పెట్టుకో అంటారు. ఎందుకంటే ఏ సినిమా పాటలు వింటూ ఉంటారు, ఏవో మాటలు వింటూ ఉంటారు.
వీళ్ళు చెప్పుకున్నటువంటి మాటల వైపే వాళ్ళు చెవుల్ని రెక్కించి వింటా ఉన్నారు. కానీ ఈ రోజున దేవుని మాటలు వినటానికి ఎవరు కూడా ఇష్టపడతల్లా. దేవుడి మాటలు వినటానికి వాళ్ళ చెవులు అంగీకారంగా లేవు. వ్యర్థమైనటువంటి మాటల కోసం అయితే చెవులు కోసుకుంటా ఉన్నారు. కానీ దేవుని వాక్యం వినిపింపబడుతూ ఉన్నప్పుడు, దేవుడు దైవజనులు నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు, తన వాక్యం చేత ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడాలని చెప్పేసి ప్రతి దినము ఆయన ఇష్టపడుతూ అనేక మంది చేత ఆయన తన వాక్యాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు, వినిపింప చేస్తూ ఉన్నప్పుడు, ఎంతమంది చెవులుండి కూడా దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడతా ఉన్నారు? ఎంతమంది ఆరాట పడుతూ ఉన్నారు దేవుని వాక్యాన్ని వినటానికి? దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి వాళ్ళు కొంతసేపు, ఒక 10 నిమిషాలు 5 నిమిషాల్లో కొంచెం లేట్ అయింది అనుకోండి, ఇంకేమంటారు? వాక్యం కొంచెం 10 నిమిషాలు అటు వెళ్తే చాలు, ఇంకా కొంత సమయం దాటంగానే ఇక ఇరిటేషన్ వచ్చేస్తుంది, వినటానికి ఇష్టపడరు. ఇంకెంతసేపు అండి మాట్లాడేది, ఇంకెంతసేపు అండి వాక్యం చెప్పేది, ఇష్టపడరు. వాళ్ళు వెళ్ళిపోవటానికి చూస్తూ ఉంటారు, ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తూ ఉంటారు. కానీ అదే ఏ సినిమాకో, ఏ సీరియల్కో, లేదంటే ఏదన్నా పనికిరానటువంటి మాటల వైపు, సినిమా పాటల వైపు, జబర్దస్త్ ప్రోగ్రాంలు ఏవైతే ఉన్నాయో అవి ఇవి ఏవైతే లోకానుసారంగా ఉన్నటువంటి మాటలు వినాలంటే సమయం ఎంతైనా ఖర్చు పెడతారు. అప్పుడు ఇరిటేషన్ ఉండదు వాళ్ళకి. వాటిని చక్కగా శ్రద్ధగా ఆలకిస్తారు. ఆలకించటం మాత్రమే కాదు, వాటిని తీసుకెళ్ళి ఆ పక్కింటి ఆవిడకో మరొకరు వారికి చెప్పే వరకు కూడా ఏంటి వాళ్ళ నోరు అదుపు ఉండదు. ఇంకా అవి చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ మాటలన్నీ కూడా అవే చెప్పాలి. వ్యర్థమైనటువంటి వాటిని వింటారు, అవే మాటలను ఇతరులకు షేర్ చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. మరి దేవుని వాక్యాన్ని అబ్బే మాకు అక్కర్లేదండి, ఏదో 2 మాటలు చెప్తే అంటాం, కానీ అంతసేపు మాట్లాడితే ఎలాగండి పాస్టర్ గారు, మాకు ఇంకేం పని లేవనుకున్నావా? అక్కడ ఆరిపోవట్లా. కొంతమంది చర్చిలోకి వస్తూ ఉంటారు, ఫోన్లు చూస్తూ ఉంటారు. ఎందుకమ్మా నువ్వు చర్చికి వచ్చేది? చర్చిలోకి ఎందుకు రావటం? ఫోన్లు చూడటానికా? దేవుని వాక్యానికి ఈ రోజున ప్రాధాన్యతనిస్తున్నావా? దేవుని వాక్యం వినిపింప చేస్తున్నప్పుడు చెవులు రెక్కించి ఆయన వైపే నీ యొక్క దృష్టిని కేంద్రీకరించావా? లేదంటే అలా చూస్తూ ఉంటారు, ఆలోచనలు అన్నట్టు ఉంటాయి. లేదంటే ఫోన్లో చూస్తూ ఉంటారు. అవే నిన్ను బాగు చేసేవి. దేవుని మాటలు వినటం వల్ల నీ జీవితంలో ప్రయోజనమే. దేవుని మాటలు నిన్ను బాగు చేసే మాటలే. అలాంటి మాటలు వినటానికి నువ్వు ఇష్టపడతలేదు, కానీ పాడు చేసేటువంటి మాటలకి నువ్వు చెవులు రెక్కించి వినగలుగుతున్నావు. చెవులు ఉన్నాయి కానీ వేటిని వింటున్నావు? ఆధ్యాత్మికంగా నీ చెవులు మూసుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయేమో. ఇక్కడ ఒక చెవిటివాడు కనపడుతూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అతను బాగు చేసినప్పుడు నీ చెవులు కూడా ఆధ్యాత్మికంగా మూతబడినటువంటి పరిస్థితులు ఉంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే నీ ఆత్మీయమైనటువంటి చెవులను ఆయన తెరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన బాగు చేస్తాడు నీ చెవుల్ని. నీ నోటికి ఆయన కావలా ఉంచుతాడు. నీ నోటికి ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు పలికే ప్రతి ఒక్క మాట ఇతరులకి సమాధానకరమైనటువంటి మాటలను పలికే విధంగా, దేవుని మాటలను ఉచ్చరించే విధంగా, దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించే విధంగా, నీ సాక్ష్య జీవితాన్ని ఇతరులకి చెప్పే విధంగా ఆయన వాడుకుంటాడు నీ నోటిని ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే. అలా కాకుండా దూరంగా ఉన్నంతసేపు నీ చెవులు మూయబడే ఉంటాయి, నీ నోరు వ్యర్థమైనటువంటి మాటల్ని ప్రకటిస్తానే ఉంటాయి. అంటే ఆధ్యాత్మికంగా నువ్వు మోగదానివే. ప్రభు మాటలను నువ్వు పలకట్లేదంటే ఆధ్యాత్మికంగా నీ నోరు ఏమైపోయింది? మూతబడి ఉంది. నీ చెవులు ఏమైపోయినాయి? మూయబడి ఉన్నాయి. భౌతికంగా పనిచేస్తున్నాయి అంటున్నావు, కానీ ఆధ్యాత్మికంగా అవి పనిచేయట్లా. ప్రభువుకి ఉపయోగకరంగా లేనటువంటి వారిగా మీరు ఉన్నారు. ఒక ప్రాంతంలో ఒక ఇంటింటికి తిరిగి శంఖాన్ని ఊది కొంచెం వాళ్ళు ఏమన్నా బియ్యము ఏదన్నా ధనం ఇస్తే తీసుకొని వెళ్ళిపోతా తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడైతే మరి వస్తున్నారో లేదు తెలియదు, కానీ నా చిన్నప్పుడు ఊరూరే తిరిగి ఒక అతను చక్కగా మరి రెగ్యులర్గా వచ్చేవాడు. ఆయన ఇంటింటికి తిరిగి అడుక్కుంటా ఆయన ఒక శంఖ ఉండేది, పెద్ద శంఖ ఉండేది. ఆ శంఖాన్ని ఊదేవాడు. వేసిన తర్వాత పెద్దగా ఊదేవాడు గుమ్మంలో. భలే సౌండ్ వచ్చేది అది మాటికి. పెద్ద శంఖ ఉండేది. ఆ జోలి శంఖం వేసుకొని ఊరూరే తిరుగుతూ ఉండేవాడు ఆయన.
ఒక వ్యక్తి ఆ విధంగానే ఊరూరో తిరుగుతూ ఆ శంఖాన్ని ఊదుతూ ఉంటాడు. శంఖాన్ని ఊదటం అంటే మామూలుగా ఊదితే అది మోగదు కదా, ఎక్కడి నుంచి రావాలా, నాభిలో నుంచి రావాలి. గట్టిగా ఊదితేనే ఆ శంఖము సౌండ్ అనేది బయటకు వస్తుంది. సరే, ఈ వ్యక్తి ఆ విధంగానే ఒక ఊరు వెళ్ళాడు. ఒక ఊరు వెళ్ళి ఇంటింటి తిరుగుతూ ఉంటుంటే ఒక అరుగు మీద ఒక రైతు, ఒక మోతుబారినటువంటి రైతు కూర్చొని ఉన్నాడు, చక్కగా కూర్చొని ఉన్నాడు. ఈయన చూశాడు, అబ్బా ఇతని దగ్గరికి వెళ్తే నాకు ఒక 100 రూపాయలో 500 రూపాయలో నచ్చితే ఇంకా నాకు ఇవ్వచ్చు అనుకున్నాడు. గబగబా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈ శంఖాన్ని తీసి గట్టిగా ఊదుతూ ఉన్నాడు. 5 నిమిషాలు అయిపోయింది, ఊదుతానే ఉన్నాడు. 10 నిమిషాలు అయింది, ఊదుతానే ఉన్నాడు. పావుగంట అయింది, ఆ వ్యక్తి ఇలా చూస్తూ ఉన్నాడు అతన్ని. ఈయన అనుకుంటా ఉన్నాడు, అబ్బా నా శంఖాన్ని బాగా ఆస్వాదిస్తూ ఉన్నాడు, ఇంకా గట్టిగా ఊదితే, ఇంకా నేను ప్రదర్శిస్తే కొంచెం ఆయన కొంచెం ఫిదా అయిపోయి నాకు కొంత ధన సహాయం చేస్తాడు అనుకున్నాడు. ఇంకా ఊదాడు, అరగంట సేపు ఊదాడు. అరగంట సేపు ఊదిన తర్వాత ఆ కూర్చున్న వ్యక్తి ఆ వ్యక్తిని చూసి, బాబు నువ్వు దాన్ని ఎంత కొరికినా అది ఎంత కొరికినా అది నలగదయ్యా అన్నాడు. అంటే ఏంటి? అరగంట సేపు ఈ శంఖాన్ని ఊదినటువంటి వ్యక్తిని ఆ అరుగు మీద కూర్చున్నటువంటి వ్యక్తి చూసి అన్నాడు, బాబు ఆ శంఖాన్ని నువ్వు ఎంత కొరికినది నలగదో అన్నాడు. దాని అర్థం ఏంటి చెప్పండి? దాని అర్థం ఏంటి చెప్పండి అమ్మా. ఆ మాట అన్నాడంటే ఏంటి? అతనికి వినపడతలేదని అర్థం. అతనికి వినపడక అరగంట సేపు ఊదినప్పటికి కూడా ఆయనకి ఏం అర్థం అవుతుందండి? నోట్లో పెట్టుకొని కొరుకుతున్నాడేమో అనుకుంటున్నాడు ఆయన. ఆయనకి వినపడదు కాబట్టి కొరుకుతున్నాడేమో అనుకుని ఏం చెప్తున్నాడు, ఒక హితవు చేస్తున్నాడు. ఏంటంటే, నాయనా నువ్వు ఎంతసేపు దాన్ని కొరికినది నలగదు బాబు అన్నాడు. అంటే ఇప్పుడు దాకా నేను కొరుకుతున్నానా? ఈయనకి ఆ విధంగా అర్థమైందా? అరగంట సేపు నేను ఊతాను ఉన్నాను కదా, సాలొచ్చి ఆయాసం వచ్చే వరకు ఈయనకి వినపడదా? అందుకే నేనేమంటున్నాడు చివరికి, అది ఎంత కొరికినా నలగదంటా ఉన్నాడని ఆ సంచులు వేసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడట ఆ శంఖాన్ని. బహుశా అక్కడి నుండే వచ్చిందేమో, ఒక సామెత పుట్టుకొచ్చిందేమో, చెవుటి వాడి ముందు శంఖం ఊదకూడదు అన్నటువంటి సామెత నానుల్లో ఉంది. అది అంటే ఈ రోజున భౌతికంగా చెవులు ఉన్నాయి కానీ ప్రభు వాక్యాన్ని వినటానికి మన చెవులన్నీ కూడా మందంగా ఏర్పడిపోయినాయి, చెవులు మూసిపోయినాయి, చెవిటితనంలో ఉన్నాం మనం. ప్రభు తన స్వరాన్ని వినిపింపచేస్తూ ఉన్నప్పుడు, తన వాక్యాన్ని వినిపింపచేస్తూ ఉన్నప్పుడు మన చెవులు మూసుకుపోయినాయి. అందుకనే లోపలికి వాక్యం వెళ్తల్లా, లోపలికి వాక్యం వెళ్తల్లా. ఈ రోజున దేవుని వాక్యానికి ఎవరైతే ప్రాధాన్యతనిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో, వినటం వలన విశ్వాసం అనేది మనం పెంపొందించుకుంటాం. కాబట్టి విశ్వాసం పెరిగింది కాబట్టి ప్రభువుకి దగ్గరగా మనం వస్తాము. ఆయన ఆశీర్వాదాలు, దీవెనలు మనము పొందుకుంటాము. ఒక రోజున పేతురు సముద్రంలోకి వెళ్ళాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా పడలా. యేసు ప్రభు పగటిపూట వచ్చాడు, ఉదయకాల సమయంలో వచ్చాడు, పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు, నీ దోణిని లోతుగా పంపించి ఆ కుడి వైపున వలవేయి అన్నాడు. చాలా అలిసిపోయాడు, టైర్డ్ అయిపోయాడు పేతురు. రాత్రంతా నిద్ర లేదు. ఒక్క చేపన్న పడితే ఆ రోజు కుటుంబ పోషణ కోసం పనిచేస్తుంది, తినటానికైనా కడుపు నింపుకోవటానికైనా వాళ్ళ కుటుంబస్తులు పనిచేస్తుంది అని చెప్పేసి పేతురు ప్రయాసపడ్డాడు. కానీ ఒక్క చేప కూడా పడలా. నిరాశలో ఉన్నాడు, బాగా టైర్డ్ అయిపోయాడు, అలిసిపోయింది శరీరం అంతా. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి చెప్తా ఉన్నాడు, నీవు లోతుకెళ్ళి కుడి వైపునై అనగానే, ప్రభువా చేపలు పడేది రాత్రికాల సమయంలో, మేము పుట్టు పెరిగింది సముద్రంలో పెరిగాము, నీకేం తెలుసాయా? 4 మాటలు చెప్పమంటే చెప్తావేమో, ఏదన్నా బోధించమంటే బోధిస్తావేమో, నువ్వు బోధకుడు కాబట్టి బోధించగలవు. చేపలు పెట్టేది చిన్నప్పటి నుంచి కూడా చేపల సముద్రంలో పెరిగింది మేము, ఎక్కడ ఎప్పుడు చేపలు ఉంటాయి మాకు తెలుసు, నీకేం తెలుసయ్యా అని చెప్పేసి అన్నాడా? అనలా. రాత్రంతా టైర్డ్ అయిపోయాను, ఇంకా వద్దులే, ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి పేతురు దేవుడు చెప్పినటువంటి, యేసు ప్రభు చెప్పినటువంటి మాటకి అవిధేయత ప్రదర్శించి ఇంకా చాలే
అని చెప్పేసి అన్నాడా? అనలా. అయ్యా రాత్రంతా కష్టపడి ఉండొచ్చేమో, ప్రయాసపడి ఉండొచ్చేమో, అయితే ఒక్క చేప కూడా పడలేదు, మా ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది ప్రభువా, కానీ నీ మాట చొప్పున నువ్వు చెప్పావు కాబట్టి, నువ్వు సర్వ సృష్టికి కారణభూతుడు కాబట్టి, నువ్వు దేవుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి, నీ మాట యందు నేను లక్ష్యం ఉంచి నువ్వు మాట చెప్తే అది జరిగిద్ది అని నమ్మకం నాకుంది కాబట్టి నీ మాట చొప్పున నేను చేస్తాను ప్రభు అని చెప్పేసి ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు చెప్పిన విధంగా ఆ వలను అటువైపు వేశాడో విస్తారమైనటువంటి చేపలు ఆ రోజున పడ్డాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మాట చెప్పాడు కాబట్టి, ఆయన మాటకు లోబడి ఎప్పుడైతే పేతురు ఆ పని చేశాడో అప్పుడు వరకు పట్టనటువంటి చేపలు ఒక్క చేప అయినా పడినటువంటి ఆయన పరిస్థితుల్లో 2 దోణుల నిండా ఆ రోజున విస్తారమైనటువంటి చేపలను చూడగలిగాడు. ప్రియులారా, నీ జీవితంలో ప్రభువు చెప్పినటువంటి మాటకి నువ్వు లోబడినట్లయితే, దేవుని మాటకు విధేయత చూపించి ఆయన వాక్యాన్ని వినగలిగి నీ హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యం ప్రకారం నువ్వు నడవగలిగితే నీ జీవితం కూడా విస్తారమైనటువంటి విశేషమైనటువంటి ఆశీర్వాదాలు, విశేషమైనటువంటి దీవెనలతో నువ్వు నింపబడతావు. మరి నువ్వే ఎవరి మాటలు వింటున్నావు? ఆ మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఈ రోజున సంఘంలో కూడా చాలా విచిత్రమైనటువంటి బోధలు వచ్చేసాయి, చెడ్డ బోధలు వచ్చేసాయి. ఒక మనిషిని భక్తిలో నుంచి, అంటే ఏదైతే వాక్యం చెప్తా ఉందో సత్య వాక్యానికి అనుగుణంగా చెప్పకోకుండా దానికి విరోధముగా వేరుగా ఈ రోజున చాలా బోధలు వచ్చేసాయి. ఆ బోధలకి చాలామంది పరిగెత్తుతూ ఉన్నారు. ఆ బోధలు వాళ్ళకి చాలా ఇనసొంపుగా ఉన్నాయి. జాగ్రత్త, మీ దగ్గరికే వస్తూ ఉంటారు కొంతమంది. యేసు ప్రభు దేవుడు కాదండి, ఆయన కూడా సృష్టించబడ్డాడు, యెహోవాయే దేవుడు అని యెహోవా సాక్షులు అని పిలువబడుతున్నటువంటి ఒక గుంపు ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళు అనేకమైన ప్రాంతాలకి, అనేకమైనటువంటి ఆ విలేజ్లకి, ఊర్లకి వెళ్ళి ఇంటింటికి తిరిగి ఒక్కొక్కరిని వలలేసి పట్టుకుంటా ఉన్నాడు అపవాదిగాడు, వారిని ఉపయోగించేసి. యేసు ప్రభు దేవుడు కాదండి, ఆయన చనిపోవటం వల్ల మనకేమో ఉద్ధరించబడలేదండి, ఆయన ఎలాంటి శక్తి లేదండి, యెహోవాయే దేవుడండి, యేసు ప్రభును కూడా కలగజేసింది ఆయనే అని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది అబద్ధ బోధ, బైబిల్కి విరోధంగా ఉన్నటువంటి బోధ. అది క్రీస్తు ప్రభు నుంచి నిన్ను వేరుపరిచేటువంటి బోధ. నీకు రక్షణ అనేటువంటి కార్యాన్ని జరిగించుకోకుండా నిన్ను వేరుపరిచేటువంటి బోధ ఈ రోజున లోకంలో విస్తరించబడతా ఉంది. అలాంటి వాళ్ళని మీ ముందు వచ్చినప్పుడు వారిని దగ్గరికి కూడా మీరు రానికూడదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన యొద్దకి వచ్చింది. ఎవరు ఆయన? యేసు ప్రభు గురించి చెప్తున్నటువంటి మాట. ఆయన లేకుండా ఏది కూడా కలగ చేయబడలేదు అని వాక్యం నిర్ద్వందంగా చెప్తా ఉన్నప్పుడు యేసు ప్రభు లేకోకుండా ఈ సర్వ సృష్టి కూడా ఆయనే కలగజేసినటువంటి వాడు, ఆయన కలగజేసేటువంటి వాడు కాబట్టి ఆయన లేకుండా ఏదో కలుగు చేయబడలేదని నిర్ద్వందంగా బైబిల్ చెప్తా ఉన్నప్పుడు వీళ్ళ బోధలు ఎలా ఉన్నాయి తెలుసా? యేసు ప్రభు కాదండి, యేసు ప్రభు ఏం చేయలా. ఈ సృష్టి ఏ విధంగా అయితే వచ్చిందో, లేదంటే ఒక చంద్రుడు ఏ విధంగా సృష్టించబడ్డాడో, ఒక సూర్యుడు ఏ విధంగా అయితే సృష్టించబడ్డాడో, గ్రహాలు ఏ విధంగా అయితే సృష్టించబడ్డాయో, నీవు నేను ఏ విధంగా అయితే కలగజేయబడ్డామో యేసు ప్రభు కూడా ఆ విధంగానే కలగజేయబడినటువంటి వాడు, అంతేగాని ఆయన దేవుడు కాదు అని చెప్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జాగ్రత్త ప్రియులారా, అలాంటి బోధ కోసం నువ్వు చెవులు రెక్కించి ఆలకిస్తూ ఉన్నావేమో, జాగ్రత్త. కొంతమంది మరియమ్ముని ఆ పరిశుద్ధాత్మ దేవుని స్త్రీగా బోధిస్తూ ఉన్నారు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీ. తండ్రి యెహోవా దేవుడు తండ్రి అయినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు భార్య అయినప్పుడు వీళ్ళిద్దరికీ కలిగినటువంటి వాడే కుమారుడు యేసు ప్రభు. ఉందా బైబిల్లో? ఈ బోధ మంచిదేనా? ఇలాంటి వాళ్ళు వస్తున్నారు, అమ్మగారికి ఎదురయ్యారు ఒకసారి. జాగ్రత్త, అలాంటి బోధ నీకు వినపడినప్పుడు అవునా, ఇంకేంటి చెప్పు బాబు, ఇంకేంటో పాస్టర్ గారు ఇంకేంటో చెప్తా ఉన్నారు, మేము వెళ్ళే పాస్టర్ గారు ఎప్పుడు ఏం లేదు భలే ఉన్నాయి అని చెప్పేసి చెవులు సగం దురదగా ఉంటాయి అప్పుడు ఆ మాటలు వినటానికి. వాటి వైపు నువ్వు ఆసక్తి చూపించావా, నీ భక్తి జీవితం మటాష్ అంత అయిపోయినట్టే, నువ్వు వెళ్ళేది నరకానికే. ఇలాంటి రకరకాల బోధలు
వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్ల సంఘాల్లో ఈ రోజున. బయట జరుగుతున్నటువంటి దాడుల కన్నా ఒక క్రైస్తవుడు మీద, పాస్టర్ల మీద, సంఘాల మీద జరుగుతున్న బయట జరిగేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం భయంకరంగా ఉన్నాయి. బాధపడతాం, విచారిస్తాం. అరే పాస్టర్ గారిని కొట్టారంట, పలానా ఆయన ఇలా చిత్రహింసలు చేశారంట, వినటానికి కొంచెం బాధగానే ఉంటుంది. బయట జరుగుతున్నటువంటి సంఘానికి వెలుపులుగా ఉన్నటువంటి వాటిని గురించి మనం బాధపడుతూ ఉన్నప్పుడు అంతకు మించినటువంటి బాధ ఏంటి తెలుసండి? సంఘం లోపల జరుగుతూ ఉంది. బయట పక్కన పెట్టేసేయండి, కానీ లోపల జరుగుతూ ఉంది డ్యామేజ్. అది ఎవరు గ్రహించలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? దైవజనులే లోపలుండి సత్యానికి విరోధంగా బోధిస్తూ ఉన్నారు. సత్యవాక్యాన్ని ప్రకటిస్తలా ఈ రోజున అల్లరికి చాలా తావిస్తూ ఉన్నారు. అల్లరితో కూడినటువంటి ఆరాధన, కేకలు, అరుపులు, వాక్యానికి ప్రాధాన్యత లేదు. మీరు అడగండి వారిని, వాక్యం గురించి అడగండి, ఎవరికి తెలియదు. ఎక్కడ కట్టబడుతున్నావు నువ్వు? నీ జీవితాన్ని ఎక్కడ కట్టబడుతున్నావు? క్రీస్తు అన్నటువంటి బండ మీద, క్రీస్తు అన్నటువంటి వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? లేదంటే ఇగో ఈ సత్యానికి ఎగైనెస్ట్గా లోక సంబంధమైనటువంటి బోధన వైపు నువ్వు ఆకర్షితురాలే. అక్కడికి వెళ్తేనండి నాకు స్వస్థత వస్తుందండి, అక్కడికి వెళ్తేనండి నాకు భోజనం పెడతారండి, అక్కడికి వెళ్తేనండి పలానా సంఘంలో నాకు సరుకులు ఇస్తారండి, పలానా సంఘంలోకి వెళ్తే పలానిస్తారని చెప్పేసి వాటికి ఆశపడి అక్కడికి వెళ్ళిపోయి నీ జీవితాన్ని పతన స్థాయికి తీసుకెళ్ళిపోతున్నావా? అక్కడ ఏవేవో ఆశపడి అక్కడికి వెళ్తా ఉన్నప్పుడు అక్కడ వాక్యానికి ప్రాధాన్యత ఉండదు. కానీ మేము దేవునికి స్తోత్రం చెప్తాం ఎల్లప్పుడూ. మా ఇంటెన్షన్, మా పిలుపు ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించడమే. వినటావా లేదా? నమ్ముతావా లేదా? అది నీ ఇష్టం. ఒక్కరు వచ్చినా కానీ నేను సత్యాన్ని ఉన్నట్టుగా ఉన్నట్టుగానే ప్రకటిస్తాను. మీరు ఏమైనా అనుకోండి, మీరు హృదయాన్ని గాయపరచొచ్చేమో, మీరు గాయపరచబడి కూడా దేవుని దగ్గరికి మీరు రావాలా. నీ హృదయం బాగుపడాలా, నీ జీవితం బాగుపడాలా. ఇక్కడ చెవిటివాడు, మోగవాడైనటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసయ్య ఒక మాటను రిలీజ్ చేశాడు. ఆయన వాక్కును పంపించి అతన్ని స్వస్థపరిచాడు. అదేవిధంగా ఆత్మీయమైనటువంటి చెవులు, ఆత్మీయమైనటువంటి నోరు మూయబడినటువంటి నీ జీవితం ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు ఈ రోజున నీ చెవులను బాగు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గరికి రాగలవా? రెండో చూద్దాం. ఆయన వాక్కును పంపించి బాగు చేశాడు అన్నప్పుడు ఇక్కడ చెవిటి మోగవాడిని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన వాక్కును పంపించాడు. ఎఫ్ఫాతా అన్నటువంటి మాటను పలికిన వెంటనే ఆ వ్యక్తి స్వస్థత, బాగుపడెను అన్నటువంటి మాటను చూసాం. అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఆత్మీయమైనటువంటి చెవిటితనాన్ని పోగొట్టుకోవాలంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన మనల్ని బాగు చేసేటువంటి దేవుడు. రెండోది చూద్దాము. మార్కు సువార్త చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో కూడా అక్కడ ఒక మాటను మనం చూసుకుందాం. అక్కడ కూడా ఒక వ్యక్తిని బాగు చేశాడు, ఓచ చేయగలవాడిని బాగు చేశాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 13వ వచనంలో ఆ మనుషునితో నీ చేయి చాపమనెను. వాడు చేయి చాపగా ఈ చెయ్యి ఎలా అయితే బాగుందో ఈ చెయ్యి కూడా ఆ విధంగానే రెండవ దాని వలె బాగుపడెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ బాగు చేశాడా లేదా? బాగుపడ్డా? ఆయన వాక్కును పంపించి వాడిని బాగు చేస్తాడు అని వాక్యం చెప్తా ఉన్నప్పుడు మొట్టమొదటిగా వాక్కును పంపించి చెవిటి వాడిని బాగు చేశాడు. రెండో వ్యక్తి ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో ఓచ చేయగల వాడిని దేవుడు బాగు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓచ చేయి అంటే ఏంటి? ఆ చేతిలో ఓచలు ఉంటాయా? ఆశీర్వాదం గారు, ఓచ ఉంటుందా? చేతిలో ఓచ ఉంటుందా? అందుకని ఓచే అంటారా? ఎండిపోయేది కదా, ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటుంది చెయ్యి. అందులో శక్తి ఉండదు, బలం ఉండదు, ఇక పని చేయదు ఆ చెయ్యి. అంటే రక్త ప్రసరణ జరగదు ఆ చేతిలో. ఎండిపోయినటువంటి చెయ్యి, దాన్నే ఇంక కొంచెం మాట్లాడగలిగితే ఓచ చెయ్యి అన్నటువంటి మాటని ఇక్కడ చెప్పారు. ఓచ చెయ్యి గలవాడు. యేసు ప్రభు ఒక విశ్రాంతి దినమున ఇలాగే ఆయన యెరూషలేము ఆలయంలో, దేవుని ఆలయంలోకి వచ్చి, మందిరంలోకి వచ్చి
ఆయన ఉన్నప్పుడు ఆ రోజున ఓచ చేయగలవాడు అక్కడ కూర్చున్నాడు. అది విశ్రాంతి దినం. ధర్మశాస్త్రం ప్రకారము విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అని ఉన్నప్పుడు ఏ యూదుడు కూడా, ఒక సగటు యూదుడు ఆ విశ్రాంతి దినమును ఏ పని కూడా పెట్టుకోడు. ఈవెన్ ఒక లైట్ స్విచ్ చేయాలన్నా స్విచ్ చేయరు. వాళ్ళు ఆ ముందు రోజే వేసుకొని కూర్చుంటారు. మీకు అర్థమవుతుందా? విశ్రాంతి దినమున యూదులు ఎలాంటి పనులు చెయ్యరు. ఆ రోజున ఎవరన్నా చేశారనుకో వాళ్ళని చంపేయాలిగా. అలాగ ఉంటుంది లా, అలా చెప్తుంది ధర్మశాస్త్రం. ఇప్పుడు యేసు ప్రభు ఆ ఎదురు కూర్చున్నటువంటి ఓచ చేయగలటువంటి వాడిని చూసి వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడి దగ్గరికి వెళ్ళి అతన్ని స్వస్థపరచాలి. ఎందుకంటే దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఎప్పుడు కూడా ఆయన ఆసక్తి ఏంటంటే ఎవ్వరు కూడా పాడైపోతే ఆయన చూస్తూ ఉండలేడు, వాళ్ళని స్వస్థపరచాలని చూస్తాడు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని చూసి దేవుడు చెల్లించేస్తాడు. కాబట్టి ఆయన స్వస్థపరచాలని అతని దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ చూస్తున్నాడు, ఏంటి ఇవాళ విశ్రాంతి దినం కదా, ఈ వ్యక్తిని స్వస్థపరచకూడదు కదా అని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అన్నటువంటి వాళ్ళు ప్రభుని మాట్లాడారు. ఆ విధంగానే ఈ రోజున ఏం చేయకూడదో, విశ్రాంతి దినం ఏం పని చేయకూడదో అన్నట్టుగా నివారించడానికి చూస్తే యేసు ప్రభు ఆ మాట అన్నాడు అక్కడ వారితో. ఏం మాట్లాడంటే, విశ్రాంతి దినం రోజున మీ గొర్రె ఒకటే గోతులో పడింది అనుకోండి, దాన్ని తీస్తారా లేదంటే అలాగే వదిలేస్తారా? విశ్రాంతి దినం అని చెప్పేసి వదిలేస్తారా? అలా చంపేస్తారా దాన్ని? లేదంటే బయటికి తీస్తారా అంటే వాళ్ళు చెప్పారు, లేదు బయటికి తీస్తామన్నారు. అంటే అది మంచి పనే కదా. అంటే ఒక గొర్రె పిల్ల విశ్రాంతి దినం అని చెప్పేసి గోతులో పడటం వల్ల దాన్ని బయటికి తీయకుండా అలా ఉంచరు, మీరు తీస్తారు, అది మంచి పనే. ఇది కూడా మంచి పనే. ఒక వ్యక్తి ఓచ చేయగలటువంటి వాడిని స్వస్థపరచడం, బాగు చేయటం అనేది మంచి పనే కానీ చెడ్డ పని కాదే అని చెప్పేసి దేవుడు వాళ్ళని నివారించి ఆ ఓచ చేయగల వాడిని దగ్గరికి వచ్చేసి ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నీ చేయి చాపు అన్నాడు. నీ చేయి చాపు అన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి అదే గనక రాహేలమ్మ గారో లేదంటే ఆశీర్వాదం గారో అక్కడ ఉన్నారనుకో, అదే ఓచ చేయితో అక్కడ ఉన్నారనుకో, యేసు ప్రభు మీ దగ్గరికి వచ్చి అమ్మా నీ చేయి చాపు అన్నాడు అనుకో, అప్పుడు ఏమంటావు నువ్వు? ఏంటి ప్రభువా, ఏది ఒకసారి చెప్పి మళ్ళీ ఒకసారి చేయి చాపాలా? ఈ చేయి ఎట్ట ఉందో ఒకసారి చూడు, ఈ చేయి ఎలా ఉందో చూడు, ఎండిపోయి ఉందే, పని చేయటానికి కూడా పని చేయదే, నాది ఓచ చేయే, ఎలా చాపమంటున్నావు? ఇది పని చేయకే కదా దేవుని సన్నిధికి వచ్చా, ఇది పని చేయకే కదా నీ దగ్గరికి వచ్చాను నేను, నువ్వేంటి చేయి చాపమంటావేంటి ప్రభువా? ఎలా చాపగలను నా చేయిని? ఇది రాదే, ఏం మాట్లాడుతున్నావు ప్రభువా, కొంచెం ఆలోచన చేసి మాట్లాడయ్యా అంటదేమో. అవునా? అలాగే మాట్లాడతావేమో. కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే ప్రభు చెప్పాడో విశ్వాసం ఉంచాడు. విశ్వాసంతో ప్రభు చెప్పినటువంటి మాటకి శ్రద్ధ చూపి ఇలా కదపటం స్టార్ట్ చేశాడు మెల్లిగా. ఎందుకంటే ప్రభు చెప్పాడు కాబట్టి నేను చేయాలి, ప్రభు చెప్పాడు కాబట్టి ఇప్పటి వరకు చెయ్యి పని చేయలేదు, నిజమే, ఓచ చెయ్యే, పనికిరానటువంటి చెయ్యే, ఎండిపోయినట్టే చెయ్యే, కానీ ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చాను, ప్రభు చెప్తా ఉన్నాడు నా చెయ్యి కదపమని, నేను కనీసం ప్రయత్నిస్తాను, దేవుడు చెప్పాడని చెప్పేసి యేసయ్య చెప్పాడని ఆ వ్యక్తి విశ్వాసంతో ఏం చేశాడు తెలుసా? తన చేతిని కదపటం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే తన చేతిని కదిపాడో ఇప్పుడు ఏమైపోయింది? రెండో చేయి వల్లే బాగు చేయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రెండో చేయి ఏ విధంగా, మంచి చేయి ఏ విధంగా ఉందో ఈ చేయి కూడా ఆ విధంగానే అయిపోయింది. ఎప్పుడైతే దేవుడు పలికాడో ఒక మాటని, నీ చేయి చాపు అన్నాడో, ఆ మాటలో శక్తి ఉంది. ఆయన మాట ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ఆయన వాక్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఆ వ్యక్తి చేయి ఏమైపోయింది? బాగుపడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? అందరికీ చేతులు ఉన్నాయిగా, అన్నీ బాగా పనిచేస్తున్నాయా? అందరికీ చేతులు ఉన్నాయి, కానీ నీ చెయ్యి ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఓచ చేయగలవా అని చెయ్యి ఏ విధంగా ఉందో ఆ చెయ్యిగా ఉందేమో స్పిరిచువల్గా. అంటే ఏంటి? చేతులు ఉన్నాయి కానీ దేవుని పరిచర్య చేయటానికి చేతులు ముందుకు రావట్లా, దేవునికి ఇచ్చేటప్పుడు చేతులు ముందుకు రావట్లా. అంటే ఎండిపోయినటువంటి అనుభవంలో ఉన్నావు, ఎండిపోయినటువంటి చేతులుగానే ఉన్నాయి. కానీ ఈ చేతులు దేనికి పరిగెత్తుతున్నాయి తెలుసా? అసహ్యమైనటువంటి పనులు చేయటానికి పరిగెత్తుతూ ఉన్నాయి.
భౌతికంగా చేతులు బాగానే ఉన్నాయి, కానీ నీ చేతులు దేని కొరకు పరిగెత్తుతున్నావు, వేటిని చేస్తూ ఉన్నాయంటే అపరిశుభ్రమైనటువంటి పనులు చేయటానికి, అపవిత్రమైనటువంటి పనులు చేయటానికి నీ చేతులు ఉపయోగిస్తూ ఉన్నావు. ఒకను కొడటానికి చేతులు ఉపయోగిస్తూ ఉన్నావు, ఒక చెడ్డ పనులు చేయటానికి చేతులు ఉపయోగిస్తూ ఉన్నావు, ఒక నరహత్యని చేయటానికి చేతులు ఉపయోగిస్తూ ఉన్నావు, ఒక అతన్ని హింసించడానికి నీ చేతులు ఉపయోగిస్తూ ఉన్నావు, దొంగతనం చేయటానికి నీ చేతులు ఉపయోగిస్తూ ఉన్నావు. అప్పుడు నీ చేతులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఎండిపోయినట్టు చేతులుగానే ఉన్నాయి, ఎండిపోయిన చేతులుగానే ఉన్నాయి. ఓచ చేయగలవాని చెయ్యి ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉన్నావు. ప్రయోజనకరంగా లేవు, నీకు దేవునికి ప్రయోజనకరంగా లేవు నీ చేతులు, దేవుని పరిచర్యలో ప్రయోజనకరంగా లేవు నీ చేతులు, మంచి పనులు చేయటానికి ప్రయోజనకరంగా లేవు నీ చేతులు, దేవుని కొరకు కార్యాలు చేయటానికి నీ చేతులు ముందుకి రావటం లేదంటే కారణం ఏంటి తెలుసా? ఎండిపోయినటువంటి అనుభవాలు ఉన్నాయి నీ చేతిలో. ఓచ చెయ్యి బహుశా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయేమో నీ చేతులు కూడా. ఇప్పటి వరకు దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి చేసేటువంటి పరిచర్యలో ఆ కుర్చీ కాస్త ఏమంటే ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు, మేమేంటో తెలుసా మీకు, మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, మమ్మల్ని చేయరట్ట మార్చమంటారా? కొంచెం అక్కడ ఏదో ఉందా, కొంచెం ఊడోయ్యా చర్చినంటే మేము చర్చిని ఊడవాలా, ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు మీరు, మేమేంటి మాకు ఇలాంటి పనులు చెప్తారా? మరి ఏం పనులు చెప్పాలి, ఏం పనులు చెప్పాలి? తగ్గింపుతనం ఉండాలి. దేవుని పరిచర్యలో నీ చేతులు ముందుకు రావాలి, ఆరాటపడాలి దేవుని పరిచర్య చేయటానికి. దైవజనులకి హెల్ప్ చేసే సహాయం చేసేటువంటి విషయంలో మీరు ముందుండాలి మీ చేతులు. అంతేగాని ఈ చేతుల్ని అక్రమమైనటువంటి పనుల కోసం ఉపయోగించే విధంగా నీ చేతిలో ఉండకూడదు. మీ చేతులు దేవుని సన్నిధిలో ఉపయోగపడాలా. ఒక ఆయన బాప్తీసం తీసుకుంటా, పాస్టర్ గారు బాప్తీసం ఇవ్వమంటే అతను కూడా వచ్చాడు, నాకు కూడా ఇవ్వండి పాస్టర్ గారు బాప్తీసం అన్నాడు. కొంతమంది ఎలా వస్తారంటే ఇళ్లలో ఆడవాళ్ళు బాధ భరించలేక, ఏవండి బాప్తీసం తీసుకోనండి, ఏవండి బాప్తీసం తీసుకోనండి, బాబు నువ్వు కూడా రావచ్చు కదా, తోటోళ్ళు చూడు ఎలా వస్తున్నారు, ఆయన చూడు రామారావు గారు ఎలా వస్తున్నారు, సుబ్బారావు గారు ఎలా వస్తున్నారు, నువ్వు రావచ్చు కదా, నువ్వు కూడా దేవుని నమ్ముకోవచ్చు కదా, బాప్తీసం తీసుకోవచ్చు కదా అని ఓకి పొలతో గుచ్చుతూ ఉంటా. ఆ బాధ భరించలేక వచ్చేసి పాస్టర్ గారు ఇంట్లో గోళ భరించలేకపోతున్నా, కానీ మా ఆవిడది నాకు కూడా అదేదో బాప్తీసం ఇచ్చిపడేసింది ముంచుతారంట కదా అన్నట్టుగా కొంతమంది బాప్తీసం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సరే ఏదో ఒక విధంగా ఒక ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నాకు కూడా కొంచెం ముంచండి, అదేదో ముంచుతారంటగా బాప్తీసం అని చెప్పేసి అన్నారు. సరే బాప్తీసం ఇస్తాను, బాబు నువ్వు మొత్తం మునగాలన్నాడు. మొత్తం మునిగాడు, కానీ ఒక చెయ్యి పైకి పెట్టాడు. బాబు ఈ చెయ్యి ఎందుకు ఉంచావు, ఈ చెయ్యి కూడా ముంచాలి, మొత్తం మునగాలంటే అయ్యగారు మొత్తం మునుగుతాను కానీ ఈ చెయ్యి మాటకి నేను ముంచను అన్నాడు. ఏంటి కారణం, ఎందుకు చెయ్యి ముంచం, చెయ్యి కూడా ముంచాలి, మొత్తం మునిగిపోవాలయా నువ్వు అంటే, ఈ చెయ్యి మాత్రం నేను ముంచను, ఎందుకంటే ఒక నీ చేతితో నేను కొట్టాలా, ఆయన కొట్టే వరకు కూడా ఈ చెయ్యి నేను ముంచను పాస్టర్ గారు అన్నాడంట. ఇంకా దాన్ని బాప్తీసం అంటారా? అంటే వాళ్ళ చేతులు దేనికోసం ఉపయోగపడుతున్నాయి అంటే ఇతరులను హింసించే విధంగా, ఇతరులను బాధ పెట్టే విధంగా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. చూడండి, కొంతమంది భర్తలు భార్యలను బాగా కొట్టేస్తారు, చేతులతో ఇష్టానుసారంగా గుద్దేస్తారు. ఆదివారం రాగానే బైబిల్ సంకలో పెట్టేసుకొని వచ్చేసి హల్లెలూయా స్తుతి మహిమని పాడుతూ ఉంటాడు. భార్యని ఇష్టానుసారంగా పాపం ఆవిడ్ని హింసించేసి కొట్టేసి ఏడిపించేసి చప్పట్లు కొడతా ఉంటాడు సన్నిధిలోకి వచ్చి. భార్యలు కూడా ఆ విధంగా ఉన్నారు, కొంతమంది భర్తలు హింసించేవాళ్ళు, అవునా? ఆ విధంగా కొట్టేసి ఆవిడ కూడా ఇక్కడికి వచ్చేసి లబలా పలుకుతూ ఉంటుంది. అమ్మో ఇంకేముంది పరిశుద్ధాత్మ వచ్చేసింది అంటూ ఉంటారు. ఇంట్లోనంటే బూతులు, భర్తకి వాల్యూ ఉండదు, ఇష్టానుసారంగా తిట్టేస్తుంది. ఎవరన్నా ఏదన్నా అంటే చాలు విరుసుకు పడిపోద్ది. దేవుని సన్నిధికి రాగానే ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. ఇంకా ఆవిడ ఉద్యోగంతో కొడతా ఉంటే అమ్మో చూడండి ఆవిడని, ఇంకేముంది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసేసాడు. ఇదే భక్తి. నీ చేతులు దేనికి ఉపయోగిస్తూ ఉన్నావు? భర్తను కొడతానిక, భార్యను కొడతానిక, మరొకటి పని చేయటానిక? ఒక ఆయన డిఎల్ మోడీ గారని ట్రైన్లో జర్నీ చేస్తూ ఉన్నాడు. దైవజనుడు, గొప్ప దైవజనుడు,
దేవుని యొక్క పరిచర్యను ఆయన బాగా పరిచర్య, ఆయన బతుకున్నంతగా దేవుని పరిచర్యలో గొప్పగా వాడబడ్డాడు దేవుని యొక్క చేతుల్లో. ఒకసారి ట్రైన్లో వెళ్తూ ఉన్నాడు. ఆ ఎదురుగా కొంతమంది యవనస్తులు ఏం చేశారంటే, పేకలు ఉంటాయి కదా, పేకలు, ఆ పేకలు తీసి ప్యాకెట్ ఆడుతూ ఉన్నారు. ప్యాకెట్ ఆడుతూ ఏదో టైంపాస్కి ఏదైనా ఉన్నాయి, వాళ్ళు ప్యాకెట్లు ఆడుతూ ఉన్నారు. ఈయన కొంచెం పెద్ద ఆయన, ఈయన చూశారు. బాబు ఏంటి నువ్వు కూడా చేస్తావా అన్నారు. ఆ దైవజుడిని చూసి, రా ఎందుకు ఖాళీ, నువ్వు కూడా చేయి అన్నారు. ఆయన అప్పుడు వరకు కూడా ఆ యవ్వనస్తుని చూసి బాధపడుతున్నాడు. అరే యవ్వన కాలంలో ఈ ప్యాకెట్ ఏంటి, వీళ్ళు చెడిపోయారు, వీళ్ళకి ఎలా చెప్పాలి సువార్త, దేవుని సువార్తను ఏ విధంగా అందించాలి. ఆయన అప్పటి వరకు ఆలోచన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఒక్క అవకాశాన్ని కలిగించి ప్రభువా వీళ్ళకి సువార్త ఈ రోజున అందించాలనుకుంటున్నాడు ఆయన. ఈ లోపు వీళ్ళు పలికిచ్చారు, ఆయన్నే కదిపారు, రా నువ్వు కూడా చేయి అన్నారు. ఇక వాళ్ళ అంటమే ఆలస్యం. ఆ దైవజనుడు ఏం మాట అన్నాడు తెలుసా, బాబు నాకు ఆడాలని ఉంది కానీ ఈ చేతుల్లో ఒక ఆయన కొనేసాడయ్యా, ఈ చేతులు నాయి కాదు, ఈ చేతులు ఒక ఆయన కొనేసాడు, ఇక నేను ఇప్పుడు ఆడలేను అన్నాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు, చేతులు కొనేటువంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆ పేక బొక్కలు పక్కన పెట్టేసి ఆ దైవజనుడు వైపు చూసి ఒక మాట అడిగారు. ఇక అంతే స్టార్ట్ చేశాడు ఆయన. అవును నిజమే, ఒకప్పుడు ఈ చేతులు నాయే, పేకాట ఆడేవాడిని, తాగుబోతు దుకాణాలకు వెళ్ళేవాడిని, ఇష్టానుసారంగా ఇతరులు హింసించేవాడిని, కొట్టేవాడిని. కానీ ఒక రోజున ఒక ఆయన నా చేతులు కొనేసేసాడయ్యా, అప్పుడు నుండి ఈ చేతులు ఆయన పనికి ఉపయోగపడుతున్నాయి. ఈ చేతులు పని చేస్తే ఇక ఆయన కోసమే పని చేయాలి, ఇంకే పని చేయకూడదు. కారణం ఏంటంటే ఈ చేతులు నాయి కాదు, ఆయన కొనేసేసాడు అన్నాడు. ఎవరైనా అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని పరిచయం చేయడానికి అవకాశం వచ్చిందే లేదా, ఆయనకి వచ్చింది. యేసు ప్రభుని గురించి చెప్పడం ప్రారంభించాడు, సువార్తను ప్రకటించడం దైవజనుడు స్టార్ట్ చేశాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చెడిపోయినటువంటి నా చేతులు ఆయన తన రక్తం ఇచ్చి వెలబెట్టి కొనేసాడయ్యా నన్ను. ఈ చేతులు మాత్రమే కాదు, నా జీవితాన్ని, నా అవయవాలన్నిటిని కూడా ఆయన కొనేశాడు. ఇప్పుడు నా నోరు పాడితే ఆయన యొక్క పాటలే పాడతాయి, ఏదన్నా పలకాలంటే ఆయన మాటల్లో పలుకుతాయి, నా చేతులు ఏదైనా పని చేయాలంటే ఇప్పుడు ఆయన పరిచర్యనే చేస్తాయి, ఇంక ఈ చేతులు నాయి కాదు అన్నాడంట. ఇప్పుడు చెప్పు, నీ చేతులు ఎవరి కోసం పనిచేస్తానే? యేసు ప్రభు తన రక్తాన్ని ఇచ్చి విలువ పెట్టి నిన్ను నన్ను కొన్నాడే, మరి చేతులను దేనికోసం వెళ్తున్నాయి? ఏ పనులు చేస్తూ ఉన్నాయి? ఎవరిని హింసిస్తూ ఉన్నాయి? చాలామంది యేసు ప్రభుని నమ్ముకొని ఒకప్పుడు హింసించినటువంటి ఈ చేతులతోనే, ఒకప్పుడు మనం 3 రోజులు సభలు పెట్టాం. అప్పుడు ఫస్ట్ రోజు ఒక ఆయన వచ్చాడు, భవానీ శంకర్ అని చెప్పేసి, మన విజయవాడ ఆయనే. చాలా హత్యలు చేశాడు, 8 మర్డర్లు చేశాడు ఆయన చేతులతో. ఒక పాన్ షాప్ దగ్గర కడుపుతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ ఒక సిగరెట్ అడిగితే ఇవ్వలేదని చెప్పేసి అక్కడ బీరు బాటిల్ ఉంటే దాన్ని పగలగొట్టి పొడి చేశాడంట. అంటే ఆ చేతులు ఎలా ఉన్నాయి చూడండి, రక్తసిక్తమైనటువంటి చేతులు, ఎంతోమందిని మర్డర్ చేసినటువంటి, హత్యలు చేసినటువంటి చేతులు. ఒక రోజున సెంట్రల్ జైల్లో రాజమండ్రిలో పడేసి జీవితకాల శిక్ష అనిపించిన తర్వాత, ఆ శిక్ష అనుభవిస్తున్నటువంటి సమయంలో ఆ సెల్లో ఉన్న ఎన్నో పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి, డ్రగ్ తీసుకుంటూ గంజాయి తాగుతూ అక్కడ ఉన్నటువంటి ఎన్నో పుస్తకాలు చదివాడంట. ఆ పుస్తకాలన్నీ అయిపోయినాక ఇంకేం పుస్తకాలు చదవాలి తెలియక చూస్తూ ఉండంటే అక్కడ ఉన్నటువంటి బాత్రూము పైన అట్టలేనటువంటి బైబిల్ చిన్న బుక్ ఉందంట. ఆ బైబిల్ ఏంటోనండి చదవటం బైబిల్ అంటే కోపం, యేసుప్రభు అంటే కోపం. చూశాడు ఇంక పుస్తకాలు ఏం లేవు, సరే ఇదేంటో చూద్దాం, వాళ్ళకి యేసుప్రభు దేవుడు కాదని చెప్దాం అన్నట్టుగా బైబిల్ చదవటం స్టార్ట్ చేస్తే ఇప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన జీవితాన్ని బయట పెట్టేశాడు. ఒక రోజున యేసుప్రభుకు తన జీవితాన్ని అర్పించుకొని ఆయన క్షమాభిక్ష పెట్టిన తర్వాత జీవితకాల ఖైదీ ఒక రోజున విడిపించబడ్డాడు. విడిపించిన తర్వాత బయటికి ఎలా వచ్చాడు తెలుసా? ఆయన కత్తులతో పట్టుకొని రక్తాన్ని చిందించినటువంటి ఆ చేతులతో బైబిల్ పట్టుకొని బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ పట్టుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి మన ప్రాంతానికి వచ్చి ఆయన సాక్ష్యాన్ని చెప్తూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి. మన ముందుకే కదా ఆయన వచ్చింది.
ఆయన చేతులు ఒక రోజున కత్తులు పట్టుకోవచ్చు, ఆయన చేతులు ఒక రోజున హత్యలు చేయొచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో, ఎప్పుడైతే బైబిల్ని పట్టుకున్నాడో, ఇప్పుడు ఆ చేతులు దేవుని కొరకు ఉపయోగిస్తూ ఉన్నాడు. ఓచ చేయగలిగినటువంటి వాడిని దేవుడు స్వస్థపరిచాడు తన వాక్ని పంపించి. ఈ రోజున నీ చేతులు కూడా ఓచ చేయగలిగినటువంటి దానిగా, ఓచ చేతులు కలిగినటువంటి వాడిగా నువ్వు ఉన్నట్లయితే, అంటే చేతులు అయితే భౌతికంగా ఉన్నాయి కానీ ఓచ చేతులు కలిగే విధంగా ప్రభువుకు ఉపయోగకరంగా లేనటువంటి వారుగా నువ్వు ఉంటే, ప్రభు దగ్గరికి రాగలిగితే నీ చేతులను కూడా ఆయన తన వాక్కును పంపించి ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మూడో మాట కూడా చెప్తాను త్వరగా. ఈసారి మార్కు సువార్త 5వ అధ్యాయము, అక్కడ కూడా ఒక మాట చెప్పేసి త్వరగానే 2 నిమిషాలను ముగించేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము, ఈసారి 39, 29, 30 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. ఆమె యేసును గూర్చి విని ఆయన వస్త్రమును పట్టుకున్న నేను బాగుపడతాననే విశ్వాసంతో జనసమూహంలో ఆయనను వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. 34 వచ్చును. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచున్నావే. 34 వచ్చును. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదానివై పొమ్ము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ కూడా ఒక ఆవిడని దేవుడు స్వస్థపరిచాడు. అక్కడ ఉంటుంది నీ విశ్వాసము, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అన్నటువంటి మాట మార్కు సువార్తలో ఉంది. కానీ మత్తయి సువార్తలో మత్తయి గారు ఏం రాశారంటే అక్కడ బాగు చేశాను అన్నటువంటి మాట. ఆయన బాగు చేసే దేవుడని మనం చెప్పుకున్నాం కదా. ఆయన విశ్వాసం, కుమారి నీ విశ్వాసం నిన్ను ఏం చేసింది, బాగు చేసింది అన్నటువంటి మాటని అక్కడ చెప్పినట్లు చూస్తాం. ఎవరు ఈవెనంటే 12 సంవత్సరాల నుంచి ఆవిడ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. అంటే స్త్రీలకి చాలామందికి తెలుసు, మంతలో వాళ్ళకి రక్తస్రావణ జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతిరోజు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే ఆ స్త్రీ యొక్క జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి మనం. ఎలాంటి దుర్భరమైనటువంటి జీవితం, భయంకరమైనటువంటి జీవితం, ఎవరికి చెప్పుకోలేనటువంటి జీవితం, దుర్వాసన కొడుతున్నటువంటి జీవితం. అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట, అలిసిపోయింది. అక్కడ అప్పట్లో ఆ దినాల్లో, పూర్వ దినాల్లో డాక్టర్స్ అందరూ కూడా మగవాళ్ళే, పురుషులే. ఆ పురుషుల దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లం ఏంటి చెప్పాలంటే ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది కదా. కొంచెం సిగ్గుతో కూడినటువంటి మాటే, కొంచెం చెప్పటానికి సరైనటువంటి ఆ పరిస్థితి కాదు ఆవిడకి. అవన్నీ కూడా ఏ విధంగా చెప్పేదో ఆ విధంగానే చెప్పినప్పటికీ కూడా తన జీవితంలో ఆ రక్తధార అనేది కట్టల. రక్తస్రావం జరుగుతూనే ఉంది, చాలా బాధపడుతూ ఉంది. ఒకరోజు యేసుప్రభుని గురించి వింది. ఆ రోజున యేసుప్రభు వెళ్ళటం చూసి ఇప్పుడు అనుకుంది, మనసులో అనుకుంది, నేను ఆ జనసమూహంలో, ఎందుకంటే యేసుప్రభు వెళ్తూ ఉంటుంటే విస్తారమైనటువంటి జనసమూహం ఆయన వెంబడిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాం అనేది కష్టం. చుట్టూ చాలామంది జనసమూహం అయినప్పటికి కూడా ఆవిడ విశ్వాసం ఏంటి తెలుసా, యేసు ప్రభు దగ్గరికి నేను ఎలాగైనా వెళ్ళి ఆయన వస్త్రాన్ని కనుక నేను ముట్టినట్టయితే నాకు స్వస్థత వస్తుంది, నేను బాగుపడతాను అన్న విశ్వాసంతో వెనక నుంచి వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని పట్టుకుంది. అదేవిధంగా ఆవిడకి ఏమైంది, అక్కడ స్వస్థత వచ్చింది, బాగుపడింది. అక్కడ
ఎప్పుడైతే బాగుపడిందో అక్కడి నుంచి మెల్లగా వెనక్కి తిరిగి వెళ్ళటం ప్రారంభమైంది. ఎందుకంటే ఆవిడకి తెలిసిపోయింది, ఆవిడ రక్తధార ఆగిపోయింది, నేను బాగుపడిపోయాను, నాకు స్వస్థత వచ్చేసింది అని చెప్పేసి ఆవిడకి అర్థమైంది కనుక అక్కడి నుంచి ఆ జనసమూహం నుంచి మెల్లిగా వెళ్ళిపోవటం ప్రారంభమైతే ఇప్పుడు యేసుప్రభు అక్కడ ఆగిపోయి నన్ను ఎవరో ముట్టారు అన్నాడు. ఇప్పుడు శిష్యులు అంటా ఉన్నారు, ఎవరు ముడతాం ఏంటి ప్రభువా, నీ చుట్టూ ఇంతమంది ఉన్నారే, నీ చుట్టూ మేమందరం ఉన్నాం కదా, శిష్యులందరం మేమందరం ఉన్నాం, నీ చుట్టూ జనసమూహం ఉన్నాం, నేనే నీ పైన 100 సార్లు పడ్డాను కదయ్యా, ఇదిగో యోహాను అయితే నీ మీదే ఉన్నాడు కదా, ఇంకొకడైతే నీ మీద పడతానే ఉన్నాడు కదా, ఈ జనాలందరూ నిన్ను తాకుతానన్నారు కదా, నిన్ను ముట్టుకుంటానే ఉన్నారు కదా, ఇప్పుడు కొత్తగా చెబుతున్నావు నన్ను ఎవరో ముట్టారని చెప్పేసి అంటావేంటి ప్రభా విచిత్రంగా, ఏం మాట్లాడుతున్నావు అన్నట్టుగా పేతురు అంటే ఇప్పుడు యేసయ్య అంటా ఉన్నాడు, పేతురు మీరు ముట్టుకున్నది వేరు, ఆ ముట్టుకోవటం వేరు, అది విశ్వాసముతో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళిందే, అది వేరయ్యా అని చెప్పేసాను. అవునా ప్రభా, ఎవరు నిన్ను ముట్టుకుంది, ఎవరు నిన్ను ముట్టుకుంటే ప్రభావం వెళ్ళిపోయింది నీలో నుండి, ఎవర్రా అని చెప్పేసి అందరూ ఆ నోరు ఈ నోరు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ అలజడి స్టార్ట్ అయితే ఇంకా నన్ను ఎక్కడ పట్టుకుంటారు, నేనే వెళ్ళిపోయి చెప్తే పోలా అనుకుంది ఆవిడ. గవ్వగా వెళ్ళింది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది, అయ్యా నేనే నిన్ను ముట్టుకుంది, విశ్వాసంతో ముట్టుకున్నాను ప్రభా, ఇదిగో ఏంటి నీ ప్రాబ్లం, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణ ఆగలా, చాలా భయంకరమైన పరిస్థితి, నీ గురించి తెలుసుకున్న ప్రభా, నువ్వు వస్తున్నావని తెలిసింది, అందుకనే నీతో మాట్లాడటానికి నేను ఆపటానికి నా దగ్గర అయితే శక్తి సరిపోదు, కానీ ముట్టుకుంటే చాలు స్వస్థత వస్తుందనే నమ్మకంతో నేను వచ్చాను ప్రభా, నిన్ను ముట్టుకున్నాను, నాకు స్వస్థత వచ్చిందని ఆ స్త్రీ చెప్పింది. అప్పుడు యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా, యేసయ్య మాట చెప్పాడు తెలుసా, కుమారి నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందయ్యా, నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందమ్మా. అంటే ఈ రోజున స్వస్థత వచ్చిన తర్వాత వెళ్ళిపోవటం కాదు. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, ఈ వ్యక్తి ఏ విధంగా అయితే, ఈ స్త్రీ ఏ విధంగా అయితే స్వస్థత రాగానే వెంటనే కాముగా వెళ్ళిపోతా ఉందో, చాలామంది యేసు ప్రభు యొక్క సన్నిధికి యేసు ప్రభు దగ్గరికి వచ్చేది ఎందుకంటే ఆ స్వస్థత రావాలనో, ఆ రోగం పోవాలనో, ఆ కోర్టు సమస్యలు పోవాలనో, ఆర్థిక ఇబ్బందులు పోవాలనో, మరొక సమస్య పోవాలని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత తీరా ఆయన ఆ స్వస్థత లేదంటే వాళ్ళకి కార్యం జరిగిన తర్వాత ఏం చేస్తున్నారు తెలుసా, నెమ్మదిగా మధ్య నుంచి దూరం అయిపోతా ఉన్నారు, నెమ్మదిగా యేసు ప్రభు దగ్గర నుంచి దూరం అయిపోతున్నారు. మాకు అక్కర్లేదండి, మాకు ఏదైతే కావాలో అది మాకు వచ్చేసింది, ఇంకెందుకండి రావటం, ఇంకెందుకండి ప్రార్థన చేయటం, ఇంకా మాకు ఆయనతో పని లేదు, ఇంకా అయిపోయింది, మరలా మాకు ఏదైనా సమస్య వస్తే మేము వస్తాం అన్నట్టుగానే చాలామంది ఆలోచనలు ఆ విధంగానే ఉన్నాయి. ఈ స్త్రీ కూడా అలా వెళ్ళిపోతూ ఉంది. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో కార్యం జరగాలంటే, నీ జీవితంలో ఏదైనా సరే నువ్వు అనుకున్నది కావాలంటే ఏం చేయాలి తెలుసా, యేసు ప్రభుని విశ్వాసముతో పట్టుకోవాలా. అక్కడ అందరు పడతాను ఉన్నారు, కానీ ఒక స్త్రీ విశ్వాసముతో ప్రభువుని గట్టిగా పట్టుకుంది. అదేవిధంగా విశ్వాసముతో కనుక యేసు ప్రభు నువ్వు పట్టుకోగలిగితే, నువ్వు పడుతున్నటువంటి ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదన ఏదైతే ఉందో, వాటన్నిటి నుండి నువ్వు స్వస్థత నీకు వస్తుంది, వాటన్నిటి నుండి విడిపించబడతావు, దేవుడు కార్యం చేస్తాడు విశ్వాసంతో ప్రభువుతో పట్టుకుంటే. ఇప్పటివరకు లూజుగా పట్టుకున్నావేమో, విశ్వాసంతో పట్టుకో, దేవుడు నీకు కార్యం చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు తెలుసా, కుమారి అన్నాడు. అమ్మా కుమారి అంటే ఏంటి, నా కూతురా అని పిలుస్తున్నాడు యేసయ్య. ఒక సత్సంబంధాన్ని ప్రభువు అక్కడ సమకూరుస్తూ ఉన్నాడు. అమ్మా నువ్వు నా కుమార్తెవి, నా కుమారి అని పిలిచాడు ప్రేమతో ఆ స్త్రీని. అంటే అమ్మా నీకు స్వస్థత మాత్రమే నేను ఇచ్చేవాడిని కాదు, నేను ఇంకా ఇస్తా ఏంటో తెలుసా, నీకు సమాధానం ఇస్తా అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన స్వస్థత మాత్రమే కాదు, ఆయన దగ్గరికి వస్తే ఆయన మరొకటి ఇస్తున్నాడు. అదేంటి తెలుసా, సమాధానంతో వెళ్ళు అన్నాడు. స్వస్థత మాత్రమే కాదు నా కుమారి, సమాధానం కూడా ఇస్తాను. నా కుమారి అన్నటువంటి పిలుపులో నీతో నేను ఒక సంబంధాన్ని కలిగి ఉంటాను. ఎవరైతే యేసుప్రభు దగ్గరికి వస్తారో 3 లభిస్తాయి. ఒకటి స్వస్థత, రెండోది సమాధానం, మూడోది సత్సంబంధం. ఒక బంధాన్ని మనము కలిగి ఉంటాం. ఆయన వాక్కును పంపించి వారిని స్వస్థపరిచెను, వారిని బాగు చేసెను అన్నటువంటి మాట. ఆయన వాక్కును పంపించాడు, ఆయన చెవిటి
చెవి మోగ కలిగినటువంటి వారిని తీసుకొచ్చినప్పుడు ఎఫాతా అన్నటువంటి వాక్కుని పంపించిన తోడనే ఆ వ్యక్తి స్వస్థత అంటే ఆ వ్యక్తికి బాగుపడేను. రెండో వ్యక్తి ఓచ చేయగలనటువంటి వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన వాక్కుని పంపించాడు, చాపును చేయి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాటను పలికాడో ఆ వ్యక్తికి స్వస్థత, ఆ వ్యక్తి చేయి బాగుపడింది. విశ్వాసముతో ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి విశ్వాసంతో ప్రభువుని ముట్టింది. ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళింది. వెంటనే ఆవిడ విశ్వాసం ఏం చేయబడిందంటే అక్కడ బాగు చేసింది. రెండోది ఒక బంధాన్ని ఇచ్చింది. మూడోది ఒక సమాధానాన్ని దేవుని నుంచి పొందుకొని అక్కడ వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాము. దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే నీ సమస్య ఏదైనా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, బహుశా అది భయంకరమైనటువంటి సమస్య కావచ్చేమో, ఇతరులకి చెప్పుకోలేనటువంటి పరిస్థితి కావచ్చేమో, మనుషులకి చెబితే ఏ విధంగా నన్ను అవమానపరుస్తారో, హేళనగా మాట్లాడుతారో అని లోపలే బయట సంతోషంగా ఉంటానే లోపల నలిగిపోతూ కృంగిపోతూ ఒకవేళ నిరాశలో ఉన్నావేమో, వచ్చావు కదా ప్రభు దగ్గరికి. అది నీ అనారోగ్య సమస్య కావచ్చు, అప్పు బాధలు కావచ్చు, నీ కుటుంబ సమస్యలు, నీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్నటువంటి ఒక సంఘర్షణ ఏదైనప్పుడు కూడా ప్రభు దగ్గరికి వస్తే ఆయన వాక్కును పంపించి నిన్ను బాగు చేసేటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములు కొందనాలు, స్తుతి స్తోత్రాలు. నీ వాక్కును పంపించి ప్రభువా, ఇదిగోనైనా నువ్వు బాగు చేసేటువంటి దేవుడు. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా మమ్మల్ని బాగు చేసేటువంటి వారు లేరునైనా. మేము నాశనం అయిపోతే చూసేటువంటి వాళ్ళే, మమ్మల్ని పాడు చేసేటువంటి వాళ్ళే మా చుట్టూ ఉన్నారు. కానీ నువ్వు ఒక్కడవే ప్రభువా మా గురించి ఆలోచించేటువంటి దేవుడు, మమ్మల్ని బాగు చేసేటువంటి దేవుడు, మా జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దే దేవుడు నువ్వు మాత్రమే. కాబట్టి నాయనా, నీ వాక్కును పంపించి వారిని నిన్ను స్వస్థపరిచి వారిని బాగు చేసే దేవుడు అని నువ్వు వాక్కుని చెప్తా ఉన్నప్పుడు నాయన, ఇదిగో నాయన నీ వాక్కుని పంపించావు, ఇదిగో చెవిటి మోగవాడిని బాగు చేశావు. నీ వాక్కును పంపించావు, నీ మాటను రిలీజ్ చేశావు, ఓచ చేయగల వాడిని బాగు చేశావు. ఇదిగా నా విశ్వాసముతో నిన్ను అయా నీ వస్త్రపు చెంగును తాకింది అయా, నువ్వు ఆ వ్యక్తిని విశ్వాసాన్ని బట్టి ఆ రక్తస్రావాన్ని ప్రభా నువ్వు బాగు చేసావు, ఆ రక్తధారలను కట్టివేశావు, ఆ స్త్రీని బాగు చేసావు, ఒక బంధాన్ని ఇచ్చావు, ఒక సమాధానాన్ని ఇచ్చావు ప్రభా. మా ప్రియులు ఎవరైతే ఉన్నారో ప్రభా, ఇదిగోనైనా పాడైనటువంటి ఆ జీవితాలని బాగు చేయండి. పాడైనటువంటి హృదయాలను బాగు చేసే దేవుడు మీరు మాత్రమే. కాబట్టి గుండె చెదరనటువంటి వారిని ప్రభా బాగు చేసే దేవుడు, వాళ్ళు గాయాలను మానుపుతానన్నటువంటి దేవా, మా జీవితాల్లో కూడా ప్రభా నీ యొక్క అద్భుత కార్యములు జరిగించి మమ్మల్ని బాగు చేసి నిలబెట్టి నీ మహిమ రాజ్యము కొరకు ప్రభా మమ్మల్ని నీ చేతుల్లో ఒక సాధనములుగా మార్చి వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్.